సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో 5 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీపీ ఈర్ల దేవానంద్, జెడ్పీటీసీ గంగుల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి, ఎంపీపీలకి ఆత్మీయ వేడుకలు సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు అధికారులు శాలువాలు కప్పి గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్తులకు వారు ప్రత్యేక అభినందన, కృతజ్ఞతలు తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా తాము ప్రజాసేవ చేయడంలో ముందు ఉంటామని, ఖచ్చితంగా ఎవరికి ఏ అవసరం ఉన్నా తాము ముందుండి తమ సమస్యలు తీరుస్తామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో అమీన్పూర్ మండల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ప్రభుత్వ అధికారులు, గ్రామ పంచాయతీల సిబ్బంది, అమీన్పూర్ మండల్ ఎంపీపీ ఈర్ల దేవానంద్, జెడ్పీటీసీ గంగుల సుధాకర్ రెడ్డి, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, ఎంపీఓ రాజ్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవానంద సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దీంతో పాటు ఈ 5 ఏళ్ల కాలంలో మాకు కానీ మా సర్పంచ్లకు కానీ ఎలాంటి అవసరం ఉన్నా కూడా నేను ఉన్నానని చెప్పేసి తన వంతు పూర్తి సహకారాన్ని మండల కన్వీనర్ సారు ఎంపీ గారు, దాంతోపాటు ప్రత్యేకంగా చెప్పాలంటే 22 కాలనీలు బాగా డెవలప్ కానికి ముఖ్య పాత్ర వహించి ప్రతి కాలనీలో ఇప్పటికి కూడా నేను ఉన్నా అని చెప్పేసి పెద్దదాన్ని డెవలప్మెంట్ అధికారంలో ఉన్నా లేకున్నా అర్ధరాత్రి కూడా పలికే మనిషి అంటే మన దేవానంద గారు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇంకా మీ అందరూ తెలిసిందే. గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడం జరిగింది. అవి పెద్ద కొరత లేకున్నా కొన్ని కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి కాబట్టి ఏదో అంగన్వాడీ బిల్డింగ్ ఏదో ఒకటి తీసుకొని వాటిలో ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం చాలా మటుకు అన్ని గ్రామ పంచాయతీలలో నూతన భవనాలు ఏర్పాటు చేసుకున్నాం. ఒక ఐలాపూర్లో మాత్రం ఒకటి పెండింగ్ ఉంది. అన్ని దగ్గరల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు ఉన్నాయి. అలాగే మిత్రులు గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మనం కొత్త మండలం నిర్మించిందాక ఈ యొక్క ఆఫీసును మీరు వాడుకోరని చెప్పి గౌరవ భూపాలరెడ్డి సార్తో మాట్లాడి యొక్క ఆఫీస్ మనకు ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క ఫండ్స్ లేకున్నా కానీ గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో 110 కోట్ల పని మన మండలంలో చేస్తున్నామని కూడా మీ అందరికి తెలియజేయక తప్పదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు సభ పెట్టినప్పుడు పటాంచెరు మరియు పంచాయతీ కార్యదర్శి మరియు స్పెషల్ ఆఫీసర్ సార్, ఎంపీడీఓ సార్ చేతుల మీదుగా స్థానిక సర్పంచ్ గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే సార్ గారికి ఇప్పుడు గౌరవ సర్పంచ్ కృష్ణారెడ్డిపేట గారికి అమీన్పూర్ మండలం తరఫున సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఇదే వేదికగా ప్రతి ఒక్కరికి గౌరవ డిప్యూటీ సార్, ఎంపీ సార్ తరఫున మరియు అమీన్పూర్ మండలం ఎంపీడీఓ సార్ తరఫున గౌరవ డిప్యూటీ సార్ గారికి ఎంపీపీ సార్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మంచిగా जेट स्पीड अरे मल्ली स्टोरेज फुल
వేదికను చూస్తున్నట్లయితే పటేలగూడ గ్రామం చేయండి, చాలా మంచిగా చేసుకున్నామని నేను భావిస్తా ఉన్నా. ఇకపోతే చాలా మండలాలు ఉన్నాయి, దాంట్లో ఉన్న పరిస్థితులు కూడా మాకు తెలుసు కాబట్టి ఏరీస్ వేసుకున్నట్టయితే మన మండలము 100కి 90% చాలా కరెక్ట్ గా అభివృద్ధి చెందింది. అంటే ఇది ఈ మండలము కొత్తగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈనాటి ఆత్మీయ వేడుకల సన్మాన సభ అతిథులు మన ఎంపీపీ సార్ గారికి గౌరవ సర్పంచ్ కిష్టారెడ్డిపేట సర్పంచ్ మరియు జడ్పీటీసీ సార్ మరియు ఫాక్షన్ మెంబర్స్ అందరి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత జడ్పీటీసీ సార్ గారికి గౌరవ సర్పంచ్ ఎల్పుల కృష్ణ సార్ గారు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. పదవి విరమణ జడ్పీటీ సార్ లేకున్నా సోదర భావంతో ఇద్దరికి సన్మాన కార్యక్రమం తర్వాత వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ సార్ గారికి గౌరవ సర్పంచ్ ఎల్పుల కృష్ణ సార్ గారి చేతుల మీదుగా మరియు కోఆప్షన్ మెంబర్ గారికి కిష్టారెడ్డిపేట సర్పంచ్ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది.